తెలంగాణలో మెట్రో రైలు వ్యవస్థపై ఫుల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఓవైపు ఫస్ట్ ఫేజ్ టేక్ ఓవర్ ప్రక్రియను వేగం చేస్తూనే మరోవైపు మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన డిపిఆర్ను సైతం కేంద్రానికి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మెట్రో రైల్ వ్యవస్థపై రేవంత్ సర్కార్ ఫోకస్. ఫస్ట్ ఫేజ్ టేక్ ఓవర్ ప్రక్రియకు రంగం సిద్ధం. ఫేజ్ 2 నిర్మాణ పనులకు ప్రతిపాదనలు. తెలంగాణలో 2017 నవంబర్ 29న మెట్రో రైల్ సేవలు అందుబాటులోకొచ్చాయి. మొదట్లో 30 కిలోమీటర్ల మేరకు మాత్రమే పరిమితమైన మెట్రో 2020 చివరి నాటికి దాదాపు 70 కిలోమీటర్లకు చేరుకుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో విజయవంతంగా మెట్రో రైల్ సేవలు కొనసాగుతున్నాయి. అయితే పలు సందర్భాల్లో నష్టాల్లో ఉన్నామంటూ మెట్రో రైల్ నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ వ్యవస్థపై ఢిల్లీ ఎంఆర్సీ మరో బ్యాంక్తో కలిసి సర్వే నిర్వహించింది. వాటి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎల్ఎన్టీ నుంచి మెట్రో టేక్ ఓవర్ చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అంతేకాదు ఈ మొత్తం ప్రక్రియను ఈ మార్చి 31లోపు పూర్తి చేయాలని తాజా కేబినెట్లో తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశకు సంబంధించిన డిపిఆర్ను కేంద్రానికి పంపించింది రాష్ట్ర సర్కార్. ఫేజ్ 2ను ఏ, బి దశలుగా విభజించి నిర్మించనుంది. 24,269 కోట్ల రూపాయలతో 2వ దశలోని ఏ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36.8 కిలోమీటర్లు నిర్మించనున్నారు. రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ మధ్య వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్, పటాన్చెరు మధ్య 13.5 కిలోమీటర్లతో పాటు ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య 7 కిలోమీటర్లు మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా ఫేజ్ 2లో మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించిన డిపిఆర్ను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు తయారు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మెట్రో రైల్ 2వ దశ బి ప్రతిపాదన డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. బి ప్రాజెక్టులో 3 కారిడార్లను నిర్మించబోతున్నారు. ఆర్బీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల నిర్మాణ వ్యయం 7,168 కోట్లుగా అంచనా వేసింది మెట్రో రైల్ విభాగం. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల కోసం 6,946 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. జేబీఎస్ శామీర్పేట మధ్య చేపట్టనున్న 22 కిలోమీటర్ల నిర్మాణం కోసం 5,465 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది సర్కార్. మొత్తం 86 కిలోమీటర్లు పొడవును కవర్ చేసే 2వ దశ బి ప్రాజెక్టుకు మొత్తం 19,579 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందుకోసం 2,787 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర అనుమతులతో పాటు ఆర్థిక స్థితిగతులపై క్లారిటీ రాగానే మెట్రో రైల్ 2వ దశ ఏ నిర్మాణ పనులు ప్రారంభించనుంది రేవంత్ సర్కార్.